నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మెదక్ డీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ పదవి కోసం జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. కొందరు అధిష్టానం దగ్గర లాబియింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన సమావేశంలో ఏఐసీసీ పంపిన ప్రతినిధులకు పలువురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏఐసీసీ పరిశీలకురాలు, ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అధ్యక్షతన మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నట్లు తెలిపిన రౌతేలా, పారదర్శకత, ఎన్నికల కోసం మండల, బ్లాక్, జిల్లా స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఇక జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి, చౌదరి సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, పల్లె రామచంద్రన్ గౌడ్ పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంజనేయులు గౌడ్ ప్రస్తుతము జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మైనంపల్లి ముఖ్య అనుచరుడిగా సాగుతూ తనకే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ఇక ఆవుల రాజిరెడ్డి గత అసెంబ్లీ ఎలక్షన్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. తనకు రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయని చెబుతున్న ఆయన తనకే అధ్యక్ష పదవి వస్తుందని కార్యకర్తలకు చెబుతున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు తను అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ సెక్రటరీ పదవిలో కొనసాగుతున్న ఆయన గతంలో 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పుడు తనకు అధ్యక్ష పదవి అయినా ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారట. అలాగే రామాయంపేట సీనియర్ నాయకుడు పల్లె రామచంద్రగౌడ్ అధ్యక్ష పదవిపై జోరుగా లాబియింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు రామాయంపేటకు చెందిన మరో నేత రమేష్ రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కలుస్తున్నారట. మొత్తానికి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి ఎవరికి వర్తిస్తుందోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.